హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం వంకాయ పులుసు ఇంకా టమాటా రోటి పచ్చడి చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మనం ఇంట్లో ఎప్పుడైనా పులుసులు చేసుకున్నప్పుడు అందులోకి రోటి పచ్చడి ఉంటే చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు గింజలను మాడిపోకుండా ఆవాలు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలను కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగాల్సిన అవసరం లేదు, కొంచెం వేగితే సరిపోతుంది. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత అందులో 1/2 కిలో కడిగి కట్ చేసుకున్న వంకాయ ముక్కలు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకోవాలి. వంకాయ పులుసులోకి లేత వంకాయలు అయితే బాగుంటాయి, ముక్కలు చాలా మెత్తగా ఉడికిపోతాయి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ వంకాయను మగ్గనివ్వాలి. వంకాయ ఇలా సగం మగ్గిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కూరల్లో వేసుకునే కారం, చిన్న బెల్లం ముక్క, 1 టీ స్పూన్ శనగపిండి వేసుకొని మరో నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. శనగపిండిలో ఉండే పచ్చివాసనంతా పోయేంత వరకు లో ఫ్లేమ్లో బాగా వేగనివ్వాలి. శనగపిండి వేసుకోవడం వలన టేస్ట్ బాగుంటుంది, పులుసు చిక్కగా కూడా అవుతుంది. మీకు శనగపిండి వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో ఒక పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండు రసం, 1 గ్లాసు నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. మీకు పులుసు చిక్కగా లేదా పల్చగా కావాలనుకుంటే వాటర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పులుసును 30 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. పులుసు ఎంతసేపు మరిగితే టేస్ట్ అంత బాగుంటుంది. అరగంట తరువాత వంకాయ పులుసు మనకు ఈ విధంగా రెడీ అయిపోతుంది. ముక్కలు కూడా చాలా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి. ఈ వంకాయ పులుసు మనకు ఫ్రిడ్జ్లో కాకుండా బయట 3 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు బౌల్లోకి తీసుకొని రైస్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పులుసు రెడీ. ఇప్పుడు టమాటా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. టమాటా పచ్చడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: టమాటా 1/2 కిలో, పచ్చిమిరపకాయలు 10, చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా, జీలకర్ర 1 టీ స్పూన్, చిన్నులపై రెప్పలు 5, పసుపు 1/2 టీ స్పూన్, కొత్తిమీర కరివేపాకు కొద్దిగా, ఉల్లిపాయ 1, ఆయిల్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. టమాటా పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఈ విధంగా వేగాక అందులో టమాటా ముక్కలు, చింతపండు, పసుపు, టమాటా మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి టమాటాను మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. టమాటా ఇలా మగ్గాక అందులోని వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు కలుపుకోవాలి. టమాటా ఇలా దగ్గరకు అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో ఫ్రై చేసుకున్న టమాటా, చిన్నులపై రెప్పలు, ఉప్పు, జీలకర్ర వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక పచ్చడిలో కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక పచ్చడిని బౌల్లోకి తీసుకోవాలి.
మనకి వంకాయ పులుసు, టమాటా రోటి పచ్చడి రెడీ అయిపోయాయి. ఇప్పుడు పులుసుని, పచ్చడిని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పులుసు, టమాటా రోటి పచ్చడి రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.